డయాబెటీస్ కి చాలా లాస్ చేయొచ్చు. బట్ అది ఎట్లా చేయొచ్చు, ఎందుకు మనం ప్రోడక్ట్స్ అన్ని ఒక క్రానిక్ ఎయిల్మెంట్స్ కి మనం పొజిషన్ చేయొచ్చు, అది బ్రీఫ్ గా ప్రోడక్ట్ ట్రైనింగ్స్ లా నేను చెప్తాను. బట్ స్పెసిఫిక్ గా మనం ఇట్లా ఒక క్రానిక్ ఇల్నెస్ పైన ట్రైనింగ్ చేసేటప్పుడు ఆ క్రానిక్ ఇల్నెస్ అండ్ మనం ప్రోడక్ట్ నా రిలేట్ చేసి ఎందుకు మనం ప్రోడక్ట్ యునో ఒక డిసీజ్ కే మనం రికమెండ్ చేయొచ్చు అని మీకు ఒక ఐడియా వస్తుంది. సో బిఫోర్ స్టార్టింగ్ మై సెషన్ ఒక స్మాల్ ఇంట్రొడక్షన్ టు క్యాన్సర్. సో ఎర్లియర్ డేస్ మీరు చూస్తే క్యాన్సర్ పైన మనకి జాస్తి నాలెడ్జ్ లేదు, చాలా జనాలకి ఈ ఒక డిజీజ్ వస్తా ఉండే లేదు. ఎందుకు అంటే వాళ్ళది లైఫ్ స్టైల్ వాజ్ వెరీ గుడ్. బట్ ఈ రోజు కూడా మీరు చూస్తే క్యాన్సర్ ఎందుకు వస్తా ఉంది, అది కరెక్ట్ డయాగ్నోసిస్ మనకి చేసేకి అయ్యలేదు. బట్ వాళ్ళు ఎందుకు ఇది నా లింక్ చేస్తా ఉన్నారు అంటే మనం లైఫ్ స్టైల్ ఉండొచ్చు, మనం డయట్ ఉండొచ్చు, మనం యూనో సిడెంటరీ లైఫ్ స్టైల్ ఉండొచ్చు, సో ఆ కెమికల్స్ పొల్యూటెంట్స్ ఇదన్నీ ఒక రీజన్ గా ఉండొచ్చు అని ఒక వీఆర్ జస్ట్ అజ్యూమింగ్, మనం అజ్యూమ్ చేస్తా ఉన్నాము. ఓకే, సో క్యాన్సర్ వస్తే అది ఒక ఫిజికల్ సఫరింగ్ మాత్రం లేదు. సో ఎవరికి వచ్చిండేదో వాళ్ళంతా సఫర్ చేస్తారు, బట్ అది ఫిజికలీ మాత్రం లేదు, ఇమోషనలీ చాలా డౌన్ అవుతారు. ఓకే, సో వాళ్ళది ఇండిపెండెన్స్ పోతుంది, వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ తక్కువ అవుతుంది. సో ఇన్ జనాలకి మనం ఏం ఒక మెసేజ్ చెప్పాలా అంటే క్యాన్సర్ ఇస్ ప్రివెంటబుల్, క్యాన్సర్ ఇస్ క్యూరబుల్. ఓకే, ఇది చాలా జనాలకి ఈ రోజు తెలీదు. క్యాన్సర్ వస్తే ఇమీడియట్లీ వాళ్ళది ఏమవుతుంది, సైకలాజికలీ వాళ్ళు డిప్రెస్ అవుతారు, మనం లైఫ్ అంతే అని వాళ్ళకి ఒక ఫీలింగ్ వస్తుంది. ఓకే, బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఓకే, సో అన్ని క్యాన్సర్స్ ఇప్పుడు సమ్ క్యాన్సర్స్ లైక్ మేబీ బ్లడ్ క్యాన్సర్ అది అన్ని స్టేజ్ 4 లో పోతే మనకి రివర్స్ చేసేది లేదంటే క్యూర్ చేసేది కష్టమవుతుంది డెఫినెట్లీ. బట్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ డిఫరెంట్ ఆర్గన్స్ లో ఇప్పుడు క్యాన్సర్స్ డయాగ్నోస్ అవుతా ఉంది. థ్రోట్ క్యాన్సర్ ఉండొచ్చు, ప్రాస్టేట్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్. సో ఒక్కొక్క ఆర్గన్ లో ఉండే క్యాన్సర్స్ ఆర్ క్యూరబుల్. సో మనం సప్లిమెంట్స్ కరెక్ట్ గా తీసుకుంటే మనం క్యాన్సర్ రివర్స్ చేయొచ్చు, సపోర్ట్ చేయొచ్చు క్యాన్సర్ థెరపీ. ఇది అందరికీ మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలా. సో అందుకే ఈ రోజు క్యాన్సర్ అండ్ హెల్త్ పైన మనం ట్రైనింగ్ సెషన్ ఉంటుంది. ఓకే, so let us start today's training session. So ee roju manam Victor's health orientation program on cancer and health. సో ఇప్పుడు క్యాన్సర్ అంటే ఏమి అది ఫస్ట్ మనం అందరికీ తెలియాలి. ఓకే, సో క్యాన్సర్ అంటే ఒక అన్కంట్రోల్డ్ గ్రోత్ ఆఫ్ అబ్నార్మల్ సెల్స్. సో మనం బాడీలో ఉండే సెల్స్ సడన్ గా ఒక సెల్ ఒక అబ్నార్మల్ సెల్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ అబ్నార్మల్ సెల్స్ అన్కంట్రోల్డ్ గ్రోత్ చాలా సెల్స్ కి మల్టిప్లై అవుతుంది. ఆ చాలా సెల్స్ కి మల్టిప్లై అయ్యి అన్కంట్రోల్డ్ గ్రోత్ ఒక ట్యూమర్ ఫామ్ చేస్తుంది. ఆ ట్యూమర్ అనే మనం క్యాన్సర్ అని చెప్తాము. సో ఇది ఎనీ ఆర్గన్ లో రావచ్చు. ఆ ఆర్గన్ గురించి అన్ని బాడీకి స్ప్రెడ్, ఇట్ క్యాన్ స్ప్రెడ్. ఓకే, సో రీజన్స్ ఏమి అంటే జెనెటిక్ మ్యూటేషన్స్ ఉండొచ్చు, ఎన్వైరన్మెంటల్ టాక్సిన్స్, లేదంటే మనం పువర్ లైఫ్ స్టైల్, మనం బాడీలో ఇన్ఫ్లమేషన్, ఇది అన్ని రీజన్స్ ఉండొచ్చు. ఓకే, సో ఇప్పుడు క్యాన్సర్ లో మనం అందరికీ తెలుసు 4 స్టేజెస్ ఉంది అని. సో ఫస్ట్ స్టేజ్ అంటే దాంట్లో ఒక క్యాన్సర్ సెల్ జస్ట్ ప్రొడ్యూస్ అవుతుంది. సెకండ్ స్టేజ్ లో ఆ క్యాన్సర్ సెల్ ఏం చేస్తుంది, ఆ సెల్ న డ్యామేజ్ చేసేకి స్టార్ట్ చేస్తుంది. సో సెల్ ష్రింక్ అవుతుంది. స్టేజ్ 3 లో మీరు చూస్తే మెయిన్లీ ఆ సెల్ ఒక్క సెల్ ఫ్రాగ్మెంట్ అవుతుంది. అండ్ స్టేజ్ 4 మీరు చూస్తే కంప్లీట్ గా సెల్ డ్యామేజ్ అవుతుంది. ఓకే, సో స్టేజ్ 4 లో కొంచెం క్యాన్సర్స్ ఉంటే రివర్స్ చేసేది కష్టం అవుతుంది. బట్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 లో ఉండే క్యాన్సర్స్ డెఫినెట్లీ మనం సప్లిమెంట్స్ కరెక్ట్ గా తీసుకుంటే రివర్స్ చేయొచ్చు, వాళ్ళది క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయొచ్చు, వాళ్ళది లాంగెవిటీ ఇంప్రూవ్ చేయొచ్చు, అండ్ మనం సప్లిమెంట్స్ అన్ని సపోర్ట్ చేస్తుంది. ఓకే, కామన్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ మనకి తెలియాలా అంటే బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్, కోలోరెక్టల్ క్యాన్సర్,
స్కిన్ క్యాన్సర్స్, ఇదన్నీ ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది. ఓకే, సో క్యాన్సర్ దగ్గర క్యాన్సర్ వైల్ వి టాక్ అబౌట్ క్యాన్సర్, మనకి ఫ్రీ రాడికల్స్ అంటే ఏమి అది తెలియాలి. ఓకే, సో ఫ్రీ రాడికల్స్ అంటే మనం బాడీలో ప్రొడ్యూస్ అయ్యే కొంచెం హైలీ రియాక్టివ్ మాలిక్యూల్స్. సో ఈ హైలీ రియాక్టివ్ మాలిక్యూల్స్ ఎందుకు అన్స్టేబుల్ గా ఉంటుంది అంటే దీంట్లో అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఒకటి ఉంటుంది. ఓకే, సో ఈ అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంటే ఆ మాలిక్యూల్ స్టేబుల్ గా ఉండేలేదు, హైలీ రియాక్టివ్ గా ఉంటుంది. సో ఈ ఫ్రీ రాడికల్స్ ఏం చేస్తుంది అంటే పోయి మనం సెల్స్ న డామేజ్ చేస్తుంది. మనం బాడీలో ఫ్రీ రాడికల్స్ ఎట్లా ఫామ్ అవుతుంది అంటే 3 ప్రాసెసెస్ ఉంటుంది. ఎండోజీనస్, సో మనం బాడీలో ఉండే కొంచెం మెటబాలిక్ ప్రాసెస్ బై ప్రోడక్ట్ ఫ్రీ రాడికల్స్ ఉంటుంది. ఎగ్జోజీనస్ అంటే మనం పొల్యూటెంట్స్, యూవీ రేడియేషన్, స్మోకింగ్, ఆల్కహాల్, సర్టన్ కెమికల్స్ అన్ని మనం బాడీలో పోతే అది ఆటోమేటిక్లీ ఫ్రీ రాడికల్స్ జనరేట్ చేస్తుంది. అది తర్వాత మనం సెల్ డ్యామేజ్ అయితే, ఒక క్యాన్సర్స్ బికాస్ ఆఫ్ ది క్యాన్సర్ సెల్ మనం సెల్ డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ సెల్స్ కూడా ఫ్రీ రాడికల్స్ మనం బాడీలో రిలీజ్ చేస్తుంది. ఓకే, సో ఫ్రీ రాడికల్స్ అంటే ఏమి మనకి అర్థమైంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఏమి అది అర్థం కావాలా. సో ఇప్పుడు జనరలీ మనం బాడీలో ఫ్రీ రాడికల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ బ్యాలెన్స్ ఉండాలి. ఓకే, సో బ్యాలెన్స్ ఉంటే ఏమవుతుంది, ఒక్కొక్క యాంటీ ఆక్సిడెంట్ పోయి ఒక్కొక్క ఫ్రీ రాడికల్స్ జట్లా బైండ్ అయ్యి మనం బాడీ ఒక స్టేట్ ఆఫ్ బ్యాలెన్స్ లా ఉంటుంది. సో మనం బాడీ ఎప్పుడు స్టేట్ ఆఫ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ లా ఉంటుంది అంటే ఫ్రీ రాడికల్స్ చాలా ఎక్కువ ఉంది అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ తక్కువ ఉంటే మనం బాడీలో ఒక ఇంబ్యాలెన్స్ ఉంటుంది. సో దిస్ ఇంబ్యాలెన్స్ లీడ్స్ టు ఆక్సిడేటివ్ స్ట్రెస్. ఓకే, సో ఇప్పుడు ఆక్సిడేటివ్ స్ట్రెస్ లా మనం బాడీ ఉండేటప్పుడు ఏమవుతుంది, మనం సెల్స్ అన్ని డ్యామేజ్ అవుతుంది. సో ఇప్పుడు సెల్స్ డ్యామేజ్ అయితే సెల్స్ లా డిఎన్ఏ మ్యూటేషన్స్ రావచ్చు, మనం బాడీలో ఇన్ఫ్లమేషన్ రావచ్చు, మనం సెల్ సిగ్నలింగ్ పాత్వేస్ అన్ని ఆల్టర్ అవుతుంది. సో మనం బాడీ చెప్పే ఒక్క మాట కూడా మనం సెల్స్ యాక్చువల్లీ వినేలేదు. సో అందుకే అది హేవైర్డ్ మల్టిప్లికేషన్, డివిజన్ అన్ని అవుతుంది. బికాస్ ఆఫ్ దట్ ఏమవుతుంది, ట్యూమర్ ఫార్మేషన్ అవుతుంది. ట్యూమర్ ఫామ్ అయితే అది క్యాన్సరస్ సెల్ గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏమి అని మీకు అర్థం చేసేకోసరం ఒక సింపుల్ పిక్చర్ ఇక్కడ ఉంది. సో ఒక టొమాటో ఫ్రెష్ గా ఉంటుంది కదా, అట్లనే మనం నార్మల్ సెల్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉండేటప్పుడు ఏమైతుంది, ఆ టొమాటో కొంచెం ఏమైంది, ఇట్ హస్ బికమ్ లిటిల్ రాటన్, కొంచెం బ్యాడ్ అయింది. ఓకే, సిమిలర్లీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ లో ఉండేటప్పుడు మనం నార్మల్ సెల్స్ ఫ్రీ రాడికల్స్ అటాక్ చేస్తుంది, అటాక్ చేసిన తర్వాత కొంచెం డిస్టార్ట్ అవుతుంది. ఓకే, అండ్ ఫైనలీ చాలా ఇఫ్ ఇట్ ఇస్ వెరీ హాట్ ఆర్ కరెక్ట్ గా మనం టొమాటో ప్రిజర్వ్ చేసింట్లేదు ఫ్రిడ్జ్ లా అంటే ఏమైతుంది, ఫుల్ రాటన్ అవుతుంది. కరెక్ట్, మనం అది యూజ్ చేసేకి అయ్యలేదు, అది ఏమి యూజ్ గే ఉండేలేదు. రైట్, సిమిలర్లీ మనం సెల్స్ కూడా చాలా ఆక్సిడేటివ్ స్ట్రెస్ లా ఉంటే ఏమైతుంది, కంప్లీట్లీ డ్యామేజ్ అవుతుంది అండ్ ఆ సెల్స్ ఒక యూజ్లెస్ ఫర్ నో యూజ్, అది ఎందుకు మనం బాడీలో యూజ్ అయ్యలేదు. సో అందుకే మనం బాడీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ లా ఉంటే మనం సెల్స్ డ్యామేజ్ అవుతుంది అండ్ సెల్స్ అన్ని యూస్లెస్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఫ్రీ రాడికల్స్ అండ్ క్యాన్సర్ ది వాట్ ఈస్ ది కనెక్షన్ అని చూస్తాము. సో ఫ్రీ రాడికల్స్ మనం బాడీలో జీన్స్ న అన్ని మ్యూటేట్ చేస్తుంది. మ్యూటేట్ చేసిన తర్వాత ఏమైతుంది, మనం బాడీలో ఉండే నార్మల్ జీన్స్ అన్ని ఆన్కో జీన్స్ కి కన్వర్ట్ అవుతుంది. ఆన్కో జీన్స్ అంటే క్యాన్సర్ కాసింగ్ జీన్స్, ఆన్కో అంటే క్యాన్సర్. సో సిమిలర్లీ మనం బాడీలో అది అన్కంట్రోల్డ్ సెల్ డివిజన్ అవుతుంది. సో నేను ఎప్పుడు ఆ క్యాన్సర్ సెల్ డివిజన్ మీకు డైరెక్ట్ సెల్లింగ్ ప్లాన్ ఒక రెఫరెన్స్ గా చెప్తాను. మీ అందరికీ బైనరీ అండ్ జనరేషన్ ప్లాన్ తెలుసు కదా. సో ఇప్పుడు బైనరీ అంటే అది ఎట్లా ఉంటుంది, వన్ వన్ అసోసియేట్ వాళ్ళకి 2 legs ఉంటుంది. కరెక్ట్, అగైన్ ఆ 2 legs లా 1 leg కి 2 అసోసియేట్స్ ఉంటారు. సో సిమిలర్లీ మనం బాడీలో యాక్చువల్లీ సెల్ డివిజన్ ఎట్లా అవుతుంది, 1 సెల్ ఉంటుంది, ఆ 1 సెల్ గురించి మనకి 2 cells ఎక్కుతుంది, అగైన్ ఆ సింగిల్ సెల్ గురించి మనకి 2 cells. సో కరెక్ట్ బైనరీ ప్లాన్ తర మనం బాడీలో సెల్ డివిజన్ ఉంటుంది. ఓకే, బట్ ఇప్పుడు మనం బాడీలో సడన్లీ ఒక సెల్ ఏం చెప్తుంది, నేను ఆ బాడీ చెప్పే ఒక్క మాట నేను వినేలేదు అని, అదేం చేస్తుంది, బైనరీ గురించి డీవియేట్ అవుతుంది. సో 1 cell ఫ్రమ్ 1 cell 2 cells ఫార్మ్ అయ్యలేదు, 1 cell కింద మనకి 10 cells ఫార్మ్ అవుతుంది. ఆ 10 cells గురించి మనకి 100 cells, 100 to lakh, lakh to crore అట్లా
అన్కంట్రోల్డ్ డివిజన్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ అ అన్కంట్రోల్డ్ సెల్ డివిజన్ అండ్ ఇదే యాక్చువల్లీ లీడ్స్ టు క్యాన్సర్. ఓకే, అది తర్వాత ఇన్ఫ్లమేషన్. సో మనం బాడీలో ఫ్రీ రాడికల్స్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్లీ మనం బాడీలో ఏమవుతుంది, ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అయితే ఇమ్యూనిటీ తక్కువ అవుతుంది. ఓకే, సో దట్ ఆల్సో లీడ్స్ టు క్యాన్సర్ డెవలప్మెంట్. అది తర్వాత సెల్ సైకిల్ డిస్రప్షన్ అని చెప్పొచ్చు. సో మనం రెగ్యులర్ సెల్ సైకిల్ ఎఫెక్ట్ అవుతుంది అండ్ అన్కంట్రోల్డ్ సెల్ ప్రాలిఫరేషన్ అవుతుంది. సో దట్ ఈస్ హౌ ఫ్రీ రాడికల్స్ అండ్ క్యాన్సర్ డెవలప్మెంట్. సో ఫ్రీ రాడికల్స్ మనం బాడీలో ఉంటే స్లోలీ మనం బాడీలో క్యాన్సర్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం డెవలప్ అవుతా ఉంటుంది. సో అందుకే ఆ ఫ్రీ రాడికల్స్ నా కంట్రోల్లో మనం పెట్టాలా అంటే మనం డయట్ కరెక్ట్ గా ఉండాలా, న్యూట్రియంట్ రిచ్ ఉండాలా అండ్ మనం డయట్ లో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండాలా. ఎందుకు అంటే దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ స్టాప్స్ ది డ్యామేజ్. మనం బాడీలో ఫ్రీ రాడికల్స్ గురించి అయ్యే డ్యామేజ్ ను స్టాప్ చేసేకోసరం మనకి ఏం కావాలా, యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. ఓకే, సో యాంటీ ఆక్సిడెంట్స్ రోల్ ఏమి క్యాన్సర్ ప్రివెన్షన్ లో అంటే, సో మెయిన్లీ ఇప్పుడు మనం అందరికీ తెలుసు యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ జట్లా బైండ్ అవుతుంది, సెల్ డ్యామేజ్ ప్రివెంట్ చేస్తుంది. సెల్ డ్యామేజ్ ప్రివెంట్ అవుతా ఉంది అంటే ఇండైరెక్ట్లీ అది క్యాన్సర్ ప్రివెంట్ చేస్తా ఉంది అని. ఓకే, సో ఇప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ ఎట్లా వర్క్ చేస్తుంది, మోడ్ ఆఫ్ యాక్షన్ ఏమి. సో 3 మోడ్ ఆఫ్ యాక్షన్స్ ఉంది. సో 1 ఇస్ డైరెక్ట్లీ అది ఫ్రీ రాడికల్స్ జట్లా బైండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాంటీ ఆక్సిడెంట్స్ లైక్ వైటమిన్ సి, వైటమిన్ ఈ డైరెక్ట్ గా ఫ్రీ రాడికల్స్ జట్లా బైండ్ అవుతుంది, దాన్ని న్యూట్రలైజ్ చేసి సెల్ డ్యామేజ్ న స్టాప్ చేస్తుంది. సపోర్టింగ్ ఎంజైమ్ యాక్టివిటీ ఇస్ ది సెకండ్ మోడ్ ఆఫ్ యాక్షన్. సో అప్పుడు ఏమైతుంది, మనం బాడీలో ఎంజైమాటిక్ యాంటీ ఆక్సిడెంట్స్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆ ఎంజైమాటిక్ యాంటీ ఆక్సిడెంట్స్ కి ఏమేమి కో ఫ్యాక్టర్స్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ సిలీనియం, జింక్, ఇది అన్ని మనం ఇస్తే ఏమైతుంది, ఇండైరెక్ట్లీ మనం బాడీలో యాంటీ ఆక్సిడెంట్ ఎంజైమ్స్ ఎక్కువ అవుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎంజైమ్స్ ఎక్కువ అయితే ఆటోమేటిక్లీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ తక్కువ అవుతుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ తక్కువ అయితే మనం క్యాన్సర్ న ప్రివెంట్ చేయొచ్చు. ఓకే, క్లియర్. ఇది తర్వాత సెల్యులార్ రిపేర్. సో కొందరు యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తుంది, మనం బాడీలో సెల్ డ్యామేజ్ అయిన ద డ్యామేజ్ సెల్స్ న అది యాక్చువల్లీ రిపేర్ చేస్తుంది. ఓకే, సో అది డ్యామేజ్ సెల్స్ న రిపేర్ చేస్తే ఆటోమేటిక్లీ ఏం చేస్తా ఉంది, అది మ్యూటేషన్ తక్కువ చేస్తా ఉంది. మ్యూటేషన్ తక్కువ అయితే మనం జీన్స్ ఇంటాక్ట్ గా ఉంటుంది. సో అందుకే ఆన్కో జీన్స్ ఫామ్ అయ్యేలేదు. సో దట్ ఈస్ హౌ యాంటీ ఆక్సిడెంట్స్ ప్రివెంట్ క్యాన్సర్. సో 3 మోడ్ ఆఫ్ యాక్షన్ లా క్యాన్సర్ ప్రివెంట్ చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్. 1 డైరెక్ట్ బైండ్ అవుతుంది, 2 మనం బాడీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ఎంజైమ్స్ న ఎక్కువ చేసి కో ఫ్యాక్టర్స్ మనం సప్లై చేస్తే దానిపైన క్యాన్సర్ ప్రివెంట్ చేస్తుంది. అండ్ థర్డ్ ఇస్ డ్యామేజ్ సెల్స్ న రిపేర్ చేసి డిఎన్ఏ మ్యూటేషన్ స్టాప్ చేసి ఆన్కోజీన్స్ ప్రొడ్యూస్ అయ్యేది స్టాప్ చేస్తుంది. ఓకే, క్లియర్. ఇప్పుడు లింక్ ఏమి అంటే, యాజ్ ఐ సెడ్ ట్యూమరోజెనిసిస్ ప్రివెంట్ చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్, మీన్స్ మనం బాడీలో ట్యూమర్ ఫార్మేషన్ ప్రివెంట్ చేస్తుంది. ఇమ్యూన్ సిస్టమ్ ఇంప్రూవ్ చేస్తుంది. సో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటే మనం ఇమ్యూనిటీ మస్తుగా ఉంటుంది. సో మనం ఇమ్యూనిటీ బాగుంటే ఏమవుతుంది, ఆటోమేటిక్లీ ఎనీ కైండ్ ఆఫ్ డిసీజ్ మనం చాలా బాగా ఫైట్ చేయొచ్చు. అండ్ థర్డ్లీ సైన్స్ బ్యాక్డ్ అంటే మనం అందరికీ దానిపైన ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎస్ ఆర్ నో. సో సిమిలర్లీ క్లినికల్ స్టడీస్ లా మీరు చూస్తే మనం ఎంత యాంటీ ఆక్సిడెంట్స్ మనం డయట్ లా ఎక్కువ ఉంటుందో అంత క్యాన్సర్ రిస్క్ లోగా ఉంటుంది అని చాలా స్టడీస్ ఉంది. ఓకే, సో if your intake of antioxidants is more, automatically the risk of cancer is less అని చాలా క్లినికల్ స్టడీస్ ఉంది యాజ్ అ బ్యాకప్ స్టడీ ఫర్ దిస్. ఓకే, సో ఇప్పుడు మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏమి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఏమి, యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్ ఎట్లా లింక్ అయింది, ఎట్లా యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ న ప్రివెంట్ చేస్తుంది, ఇదన్నీ మనం చూసిందాము. మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమి అని మనం చూస్తాము. సో మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ క్యాన్సర్ ఇస్ పువర్ డైట్. సో మనం చాలా ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటాము. సో దాంట్లో ప్రెజర్వేటివ్స్, కలర్స్ అన్నీ ఉంటుంది. ఎక్సెసివ్ షుగర్. సో నేను వీకాఫే ట్రైనింగ్ లా ఎప్పుడు చెప్తాను, షుగర్ యాక్చువల్లీ మనం క్యాన్సర్ సెల్స్ కి ఒక ఫుడ్ తరం. ఓకే, సో అందుకే షుగర్ మనం యూజ్ చేయకూడదు. అండ్ అన్హెల్తీ ఫ్యాట్. సెకండ్ ఇస్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ.
సో మనది సిడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది, సో దట్ కాంట్రిబ్యూట్స్ టు ఒబేసిటీ, ఇన్ఫ్లమేషన్. సో ఇదన్నీ అగైన్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్ న ఎక్కువ చేస్తుంది. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఇది అందరికీ తెలుసు, దాంట్లో టొబాకో ఆల్కహాల్ లో ఉండేది అది అన్ని మనం హెల్త్ కే లేదు. సో దీస్ హ్యావ్ కార్సినోజన్స్ అంటే క్యాన్సర్ కాసింగ్ ఏజెంట్స్. సో ఇదన్నీ మనం డైరెక్ట్ గా టొబాకో అండ్ ఆల్కహాల్ గురించి కన్జ్యూమ్ చేస్తే ఆటోమేటిక్లీ ఇట్ ఈస్ అ మేజర్ రిస్క్ ఫర్ క్యాన్సర్. క్రానిక్ స్ట్రెస్ ఆర్ పువర్ స్లీప్. సో మనం యాక్చువల్లీ స్లీప్ చేసేటప్పుడే మనం బాడీలో కొత్త సెల్ రీజనరేషన్ అవుతుంది. ఓకే, మనం ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఏమాదు అన్వాంటెడ్ సెల్స్ ఉంటే అన్వాంటెడ్ సెల్స్ జొట్ల మనం ఇమ్యూన్ సెల్స్ ఫైట్ చేస్తుంది. బట్ మనం బికాస్ ఆఫ్ స్ట్రెస్ కరెక్ట్ గా నిద్రపోయలేదు అంటే ఏమైతుంది, కొత్త సెల్ రీజనరేషన్ అయ్యలేదు, క్యాన్సర్ సెల్స్ జొట్ల ఫైట్ చేసే ఒక పవర్ మనం సెల్స్ కి ఉండేలేదు. ఓకే, సో అందుకే ప్రాపర్ స్లీప్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్వైరన్మెంటల్ టాక్సిన్స్ అంటే మెయిన్లీ మనం ఎక్స్పోజ్ అవుతాము టు పొల్యూటన్స్, టు కెమికల్స్, టు రేడియేషన్స్. సో ఇదన్నీ రిస్క్ ఆఫ్ క్యాన్సర్ న ఎక్కువ చేయొచ్చు. సో అందుకే హౌ మచ్ ఎవర్ పాసిబుల్, ఇప్పుడు మనకి తెలుసు ఒక జాగా పోతా ఉన్నాము అక్కడ పొల్యూషన్ ఎక్కువ ఉంది, లేదంటే ఒక ఫ్యాక్టరీ పోతా ఉన్నాము పనికి అక్కడ కెమికల్ ఎక్స్పోజర్ ఉంది అంటే మనం మాస్క్ యూజ్ చేయాలా. ఎందుకు అంటే ఎంత పాసిబుల్ అంత పొల్యూటన్స్ కెమికల్స్ అన్ని ఫిల్టర్ మనం చేస్తే రిస్క్ ఆఫ్ క్యాన్సర్ మనం తక్కువ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు క్యాన్సర్ ప్రివెంట్ చేయాలా అంటే మనం లైఫ్ స్టైల్ హెల్తీగా ఉండాలి. కరెక్ట్. సో ఇంపార్టెన్స్ ఆఫ్ అ హెల్తీ లైఫ్ స్టైల్ ఇన్ క్యాన్సర్ ప్రివెన్షన్. సో మనం డయట్ బ్యాలెన్స్డ్ గా ఉండాలా, అంటే మనం హోల్ ఫుడ్ కన్జ్యూమ్ చేయాలా, వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇదన్నీ ఎక్కువ ఉండాలి మనం డయట్ లా లేదు అందరికీ ఇప్పుడు తెలుసు మనం చేసే భోజనంలో చాలా న్యూట్రియంట్ వాల్యూ తక్కువ ఉంటుంది. సో అందుకే సప్లిమెంట్స్ మనం ఎవ్రీడే డయట్ లా యూజ్ చేసేది చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్ ఎక్సర్సైజ్, మనం ఎక్సర్సైజ్ చేస్తే మనం ఫిట్ గా ఉంటాము, ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ తక్కువ ఉంటుంది. సో ఆటోమేటిక్లీ అది రిస్క్ ఆఫ్ క్యాన్సర్ తక్కువ చేస్తుంది. హైడ్రేషన్, సో ఎప్పుడు మనం బాడీలో డిహైడ్రేషన్ ఉంటే చాలా క్రానిక్ ఇల్నెస్ రావచ్చు. ఓకే, సో మనం హైడ్రేటెడ్ గా ఉంటే అన్ని న్యూట్రియన్స్ బాగా అబ్జర్వ్ అవుతుంది, అది తర్వాత అన్ని బాడీ ఫంక్షన్స్ కరెక్ట్ గా అవుతుంది, మనం బాడీలో ఎక్కువ ఉండే టాక్సిన్స్ అన్ని ఫ్లష్ అవుట్ అవుతుంది, మనం బాడీ క్లీన్ అవుతుంది. మెంటల్ వెల్ బీయింగ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందుకే స్ట్రెస్ మేనేజ్మెంట్, మెడిటేషన్, యోగా ఇదన్నీ చాలా ఇంపార్టెంట్. మనం ఇమ్యూనిటీ లెవెల్స్ ఇంప్రూవ్ చేసి మనం రిలాక్స్డ్ గా పెడుతుంది. ఓకే, అడిక్వేట్ స్లీప్, యాజ్ ఐ సెడ్ మనం బాడీలో కొత్త సెల్స్ కావాలా, హెల్తీ సెల్స్ కావాలా అంటే మనం బాగా నిద్రపోయాలా, మినిమం 8 hours స్లీప్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో రోల్ ఆఫ్ సప్లిమెంట్స్ ఇన్ క్యాన్సర్ ప్రివెన్షన్. సో ఎందుకు సప్లిమెంట్స్ తీసుకోవాలా అంటే నేను ఎప్పుడు చెప్తాను మనం బాడీ రిక్వైర్మెంట్ సప్లిమెంట్స్ ఇంత ఉంటుంది, మనకి సిక్కేది ఓన్లీ ఇంత. సో ఈ గ్యాప్ బ్రిడ్జ్ చేసే కోసరం మనకి సప్లిమెంట్స్ కావాలా. యాంటీ ఆక్సిడెంట్స్ మనం బాడీలో ఉండే ఆక్సిడేటివ్ స్ట్రెస్ తక్కువ చేసి డిఎన్ఏ డ్యామేజ్ తక్కువ చేసి క్యాన్సర్ ప్రివెన్షన్ కి మనకి హెల్ప్ చేస్తుంది. మనం ఇమ్యూనిటీ లెవెల్స్ ఇంప్రూవ్ చేసే కోసరం మనకి సప్లిమెంట్స్ కావాలా, బికాస్ వైటమిన్స్ ఉండొచ్చు, మినరల్స్ ఉండొచ్చు, మనం ఇమ్యూనిటీ లెవెల్స్ స్ట్రెంథెన్ చేసి క్యాన్సర్ సెల్స్ న ఫైట్ చేసే కోసరం మనం బాడీస్ కెపాసిటీని ఇంప్రూవ్ చేస్తుంది. ఇన్ఫ్లమేషన్ తక్కువ చేస్తుంది, బికాస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటే మనం బాడీలో ఉండే ఇన్ఫ్లమేషన్ కూడా తక్కువ చేస్తుంది, క్యాన్సర్ కూడా తక్కువ అవుతుంది. ఓకే, సో కీ సప్లిమెంట్స్ ఫర్ క్యాన్సర్ ప్రివెన్షన్ మనం ఏమేం యాడ్ చేయొచ్చు మనం డయట్ లా అంటే వైటమిన్ డి సెల్ గ్రోత్ కి చాలా మంచిది, ఇమ్యూనిటీకి చాలా మంచిది, క్యాన్సర్ రిస్క్ తక్కువ చేస్తుంది. సో మనం ప్రోడక్ట్ లో కూడా వైటమిన్ డి ఉంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇన్ఫ్లమేషన్ తక్కువ చేసి మనం సెల్యులార్ హెల్త్ ఇంప్రూవ్ చేసి సెల్స్ న స్ట్రెంగ్థెన్ చేస్తుంది. కుర్క్యుమిన్ ఇది ఒక పవర్ఫుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబియల్, యాంటీ క్యాన్సర్. సో మనం బాడీలో అబ్నార్మల్ సెల్ గ్రోత్ తక్కువ చేస్తుంది. రీజన్ స్టెమ్లా కర్క్యుమిన్ కూడా ఉంది. గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ దీంట్లో పాలిఫెనాల్స్ ఉంది, సో ఆక్సిడేటివ్ డ్యామేజ్ గురించి మనం సెల్స్ న ప్రొటెక్ట్ చేస్తుంది. రెస్వెరట్రాల్ ఇది మనం కోర్ ఆరక్వీలా ఉంది, రీజన్ స్టెమ్లా కూడా బెరీస్ పైన మనకి రెస్వెరట్రాల్ ఉంటుంది. సో అందుకే మనం బాడీలో ఇన్ఫ్లమేషన్ తక్కువ చేసి డిఎన్ఏ రిపేర్ చేసి ఆన్కోజీన్స్ ఫార్మేషన్ కంట్రోల్ చేసేకి హెల్ప్ చేస్తుంది. వైటమిన్ సి మనం రీజన్ స్టెమ్లా ఉంది, ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేసి కొలాజన్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేసి ఐరన్ అబ్జార్ప్షన్ ఇంప్రూవ్ చేసేకి హెల్ప్ చేస్తుంది.
జింక్ అండ్ సెలీనియం చాలా ఇంపార్టెంట్ మినరల్స్, మనం ఇమ్యూనిటీ లెవెల్స్ ఇంప్రూవ్ చేసి సెల్యులర్ డ్యామేజ్ ప్రివెంట్ చేసేకోస్కరం. అది తర్వాత ప్రోబయోటిక్స్ చాలా ఇంపార్టెంట్. సో ప్రోబయోటిక్స్ ఏం చేస్తుంది అంటే మెయిన్లీ మనం ఇమ్యూనిటీ లెవెల్స్ ఇంప్రూవ్ చేసి క్యాన్సర్ ప్రివెన్షన్కి మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సైన్స్ బ్యాక్డ్ బెనిఫిట్స్ అంటే దీంట్లో చాలా రీసెర్చ్ అయింది. ఓకే, సో కాంబినేషన్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మనం తీసుకుంటే రిస్క్ ఆఫ్ క్యాన్సర్ తక్కువ అవుతుంది అని. అండ్ రియల్ లైఫ్ సక్సెస్ స్టోరీస్, ఇప్పుడు మనం కూడా ఒక బిజినెస్ ఆపర్చునిటీ సెమినార్ ఉంటే అందరికీ టెస్టిమోనియల్స్ చెప్పేకోసం వాళ్ళ మనం స్టేజ్ పైన పిలుస్తాము, రైట్? ఎందుకు అంటే వాళ్ళు యాక్చువల్లీ సక్సెస్ స్టోరీస్ షేర్ చేస్తే ఆటోమేటిక్లీ అందరికీ ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, కరెక్ట్? సిమిలర్లీ సినర్జిస్టిక్ అప్రోచ్, సో ఒక్క సప్లిమెంట్ లేదు, చాలా న్యూట్రియంట్స్ జొట్లా మనం యూజ్ చేస్తే మనకి బెటర్ బెనిఫిట్స్ సిక్తుంది. సో అందుకే మనం ప్రోడక్ట్స్ అందరూ మీరు చూస్తే దాంట్లో చాలా మల్టిపుల్ ఇంగ్రీడియంట్స్ ఉంది. ఆ మల్టిపుల్ ఇంగ్రీడియంట్స్ జొట్లా వర్క్ చేసి సినర్జిస్టిక్ గా వర్క్ చేసి మనకి క్యాన్సర్ ప్రివెన్షన్ కోసరం హెల్ప్ చేస్తుంది. సో ప్రివెంటింగ్ క్యాన్సర్ ఇస్ పాసిబుల్ త్రూ లైఫ్ స్టైల్ చాయిసెస్. సో న్యూట్రిషన్ కరెక్ట్ గా ఉండాలా, ఎక్సర్సైజ్ చేయాలా, స్ట్రెస్ మేనేజ్ చేయాలా, సప్లిమెంట్స్ మనం బాడీలో ఇమ్యూనిటీ పవర్ ఇంప్రూవ్ చేస్తుంది. లాంగ్ టర్మ్ లో మీరు చూస్తే సప్లిమెంట్స్ మనం తీసుకుంటే మనది హోలిస్టిక్ హెల్త్ చాలా బాగా ఉంటుంది. ఫైటో స్టెమ్ సెల్స్ మనం బాడీలో కొత్త సెల్ రీజనరేషన్ కి హెల్ప్ చేస్తుంది, డామేజ్ సెల్స్ రిపేర్ చేస్తుంది. మనం రీజన్ స్టెమ్ వీలా ఫైటో సెల్స్ ఉంది, సో డెఫినెట్లీ హెల్ప్ఫుల్ ఫర్ క్యాన్సర్ ప్రివెన్షన్, సపోర్ట్స్ క్యాన్సర్ థెరపీ. బెర్రీస్ లో కూడా చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంది. మనం కోర్ ఆరెక్వి ఇస్ లోడెడ్ విత్ ద బెనిఫిట్స్ ఆఫ్ బెర్రీస్. సో మనం బాడీలో ఫ్రీ రాడికల్స్ న్యూట్రలైజ్ చేసి ఇన్ఫ్లమేషన్ తక్కువ చేసి ఇమ్యూనిటీ లెవెల్స్ ఇంప్రూవ్ చేసి క్యాన్సర్ ప్రివెన్షన్ కోసర కోర్ ఆరెక్వి కూడా అందుకే హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో కోర్ ఆరెక్వి రీజన్ స్టెమ్ వీదు మనం ఒక కాంబినేషన్ మనం అందరికీ రికమెండ్ చేస్తే క్యాన్సర్ ప్రివెంట్ చేయొచ్చు, రివర్స్ చేయొచ్చు. డెఫినెట్లీ హెల్ప్ఫుల్ ఫార్ పీపుల్ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్, అండర్ గోయింగ్ కీమోథెరపీ, రేడియోథెరపీ, ఇవన్నీ చేసే వాళ్ళకి ఈ న్యూట్రిషన్ మనం దగ్గర ఉండే న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ చాలా చాలా important. Okay, so take charge of your health today. Small steps lead to a healthier life, cancer free life. Let us create awareness helps. So అందరికీ మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తే క్యాన్సర్ ఇస్ క్యూరబుల్, క్యాన్సర్ క్యాన్ బి ప్రివెంటెడ్, క్యాన్సర్ క్యాన్ బి రివర్స్డ్ అంటే వాళ్ళందరికీ ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో విత్ విక్టర్స్ లైఫ్ సైన్సెస్ ప్రొడక్ట్స్ let us help people and let us create awareness about prevention in cancer. Thank you very much. Over to you, sir, for further Thank you. retail tips and for any Q&A. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఒకసారి మన డాక్టర్ రమ్య మేడం గారికి ఒకసారి గట్టిగా బ్యాక్గ్రౌండ్ ఆఫ్ క్లాస్. చాలా డిఫరెంట్ సబ్జెక్ట్ ఇది. Thank you very much. Have a great evening. అరే వాళ్ళతోనే ఉంటారు.